ముందుగా నమస్కారం అండి. నా పేరు మునుగోటి రామకృష్ణ. నేను నల్గొండ జిల్లా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తను. ముఖ్యంగా మన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన దినోత్సవం కాబట్టి ముందుగా అందరికీ శుభాకాంక్షలు. మన కాంగ్రెస్ పార్టీని చరిత్ర కనుక చూసుకుంటే 1885వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేశ స్వాతంత్రం కోసం ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో లాఠీచార్జులు తెల్లలతో దెబ్బలు తిని దేశ బానిసత్వ సంఖ్యలను తెప్పించుకొని మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం వచ్చినప్పుడు కటిక దరిద్రంలో ఉన్నది, ఎటువంటి అభివృద్ధి లేదు, కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కానీ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు జవహర్లాల్ నెహ్రూ కానీ, మహాత్మా గాంధీ కానీ, మన అంబేద్కర్ కానీ, బిఆర్ అంబేద్కర్ గారు కానీ చాలా వాళ్ళు ఒక కమిటీగా ఒకరికొకరు సహకరించుకుంటూ దేశాన్ని ఎన్నో విధాలుగా పురోగతి చేసుకుంటూ మచ్చుకోకు మా నల్గొండ జిల్లాలో మన నాగార్జున సాగర్ జాతీయ ప్రాజెక్టును చేసి కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించి నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి చేత ప్రారంభించబడింది. మా నల్గొండ జిల్లా వాసుల చిరకాల కోరిక ఒక విశ్వవిద్యాలయం కావాలని మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి వారి చేత ప్రారంభించబడి భూమి పూజ చేసుకుని వారి చేత ప్రారంభించబడిన యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ మన నల్గొండ జిల్లాకి ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర గల పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కావున ఈరోజు మొన్న కురిసిన వారకు నిన్న పుట్టుకొచ్చిన పుట్టగొడుగు లాంటి పార్టీలకు సంబంధించిన కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ గురించి వెటకారంగా మాట్లాడడం, విమర్శలు చేయడం వారి విజ్ఞతగా వదిలేస్తున్నాను. నేను ఎప్పుడూ వాళ్ళని దూషించదలుచుకోలేదు. ఎవరి పార్టీ వాళ్ళకి గొప్ప ఉండొచ్చు, కానీ ఒక దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీని 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, ఎన్ని నదులైనా కలిసి వరకు కలవాల్సింది సముద్రంలోనే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సముద్రం లాంటి మొన్న పుట్టుకొచ్చిన పార్టీల లాంటి నదుల లాంటి పార్టీలన్నీ కూడా మా కాంగ్రెస్ అనే సముద్రంలో కలవాల్సిందే. మీరందరూ కూడా ఎప్పటికైనా మా కాంగ్రెస్ పార్టీలో రావాల్సిన వాళ్ళే. కానీ మిడిమిడిగా అప్పుడే వచ్చిన డబ్బు అహంకారంతో ఎగిసిపడి పార్టీని కించపరిచేటట్టు వ్యాఖ్యలు చేయొద్దని వారికి విన్నపించుకుంటూ జై భారత్, జై కాంగ్రెస్. ఈ అవకాశం కల్పించిన మన సోనియా గాంధీ గారికి, రాష్ట్ర చైర్మన్, టీపీసీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.